మనిషి శరీరంలో బాల్యం పోయి కౌమారం, కౌమారం పోయి యవ్వనం, యవ్వనం పోయి ప్రౌఢ వయస్సు, అది పోయి వార్ధక్యం ఎలా వస్తున్నాయో మృత్యువు కూడా అలాగే వస్తుందయా. తత్రక పరిదేవన, దానికోసం ఎందుకంత బాధపడతావు? పరిణామ దశలు దేన్నైనా నువ్వు ఆపగలిగావా? నెత్తి మీద జుట్టు మనం ఎంత ఆపినా తెల్లబడకుండా నల్లగా ఉండమంటే ఉంటుందా? ఒక వయస్సు వచ్చాక తెల్లబడుతుంది. దానికి సిద్ధంగా ఉండాలి. ఇంకా దాన్ని నల్లగా మారుద్దామని చూస్తున్నామంటే కృత్రిమత్వానికి పాల్పడుతున్నాం. సహజత్వాన్ని మనం అంగీకరించలేకపోతున్నాం. సమస్త దుఃఖాలకి మూలం ఏమిటంటే ఈ సహజత్వాన్ని అంగీకరించలేకపోవడం. నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను అనగలిగితే ఎప్పుడూ అతను ఆత్మానందంతో నిజంగానే ఆనంద చక్రవర్తిలాగే ఉంటాడు. అనుమానం వెళ్ళింది. ఇంకా ఎలా ఉన్నానో అలాగే ఉంటాను. కానీ ఈవేళ అలంకరణ కోసం, రంగుల కోసం, జుట్టుకు రంగేయడం కోసం కనుబొమ్మలు కూడా దిద్దేసి, మీసాలు కూడా దిద్దేసి ఎన్ని విన్యాసాలు చేస్తున్నాం ఇక్కడ. ఎంత సమయం అసలు! బయటికి వెళ్ళాలంటే ముందు ఒక గంట మేకప్, ఇంత చేస్తే అక్కడ పావు గంట కార్యక్రమం, ఏమీ లేదు. దానికోసం గంట పావడం, దీనికి మళ్ళీ ఓ 2000 3000 ఖర్చు ఇక్కడ. ఇది సామగ్రి కాకుండా మనిషికి సామగ్రికి మళ్ళీ ఇంకో 2000. ఇంత చేస్తే మన మొహం ఎలా ఉందో మనకే బాగా తెలుసు. ఈ కృత్రిమత్వాన్ని వదిలిపెట్టి సహజత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలి. స్నానం చేస్తాం, మొహం కడుక్కుంటాం, ఇంత బొట్టు పెట్టుకుంటాం, ఇంకేమిటండి అందం ఇక్కడ? జుట్టు అటు ఇటు చెదిరిపోకుండా దువ్వుకుంటాం. నా బొట్టుగాడికి అయితే ఆ అవసరమూ లేదు, అలాగే వదిలేస్తాం. ఏముంది కనుక దువ్వడానికి? ఒకసారి ఇలా అనుకుంటే అయిపోయాయి, ఇంకేముంది? అన్నీ తెప్పాయి, సుఖంగా బోర్డు ఖర్చులు తెప్పాయి నాకు దానివల్ల. అలా అనుకోవాలి. కానీ ఇప్పుడు నాకు నెత్తి మీద వెంట్రుకలు కావాలంటే వేణుగోపాలస్వామి అత్యవసరంగా ప్రత్యక్షమై నీకు నెత్తి మీద వెంట్రుకలన్నీ ఇస్తానయ్యా, ఉన్న ప్రజ్ఞ తీసేస్తానంటే నాకెందుకు ఇది? ఎవడు పిలుస్తాడు నన్ను? వెంట్రుకల గురించి పిలుస్తారా? మన ప్రజ్ఞ మనకుండగా ఎదవ వెంట్రుకలు మనకు దేనికండి? ఆనందం పొందాలంటే ఆలోచించవలసిన విధానం సహజత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలి. మనం ఎలా ఉన్నామో అలాగే ఉంటాం. శరీరం శుభ్రంగా ఉంటే చాలు, అందంగా ఉండాల్సిన అవసరం ఏం లేదు. శరీరానికి కావలసింది శుభ్రత. అందం దేనికో తెలుసా? మనస్సుకి చాలా ముఖ్యం. మనస్సు ఆత్మానందం అంటారు, అది సౌందర్యంతో ఉండాలి. దానికి రంగు, రుచి, పొడవు, పొట్టి, లావు, సన్నము ఏమీ ఉండవు. అందరి పట్ల సమభావంతో ఉంటే ఎప్పుడూ మనస్సు శంకరాచార్య రచించిన సౌందర్య లహరిలా ఉంటుంది, అనుమానం ఏం లేదు. ఆ మనస్సౌందర్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి, శారీర సౌందర్యం కాదు. శరీరానికి శుభ్రత ఉంటే చాలు, రోగాలు రాకుండా శుభ్రంగా ఉండాలి, అంతే. శరీరానికి శుభ్రత, మనస్సుకి సౌందర్యం.